హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశాన్ మీడియాస్. వినాయక చవితి దగ్గరికి వస్తుంది కదండి. సో అందుకోసమే చాలా ఈజీగా ఇంట్లోనే క్లేతో అంటే మట్టితో వినాయకుడిని చేయడం చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బంకమట్టి యూజ్ చేస్తున్నానండి. సో బంకమట్టితో ఫస్ట్ బాడీ పార్ట్ చేసుకుంటున్నాను. మీడియం సైజ్ బాల్ ఉండాలండి. మట్టి కనుక కొంచెం గట్టిగా ఉంటే ఒక 2 డ్రాప్స్ వాటర్ యూజ్ చేసి చపాతీ డో మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో బాల్స్ ఆ విధంగా ప్రిపేర్ చేయాలండి. చూడండి, రోల్ చేస్తున్నాను కదా ఆ విధంగా. ఇప్పుడు మన బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను బేస్ని ఫ్లాటెన్ చేయడం కోసం పైనుంచి ప్రెస్ చేస్తున్నాను. ఫేస్ పార్ట్ కోసం నేను కొంచెం మట్టి తీసుకుంటున్నానండి. దాంతో నేను స్మాల్ సైజ్ బాల్ ఒకటి చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏమైందంటే నాకు డ్రై అయిపోతుంది త్వరగా మట్టి. ఒక 2 to 3 డ్రాప్స్ వాటర్ వేసుకొని దాన్ని నేను రోల్ చేసుకుంటున్నాను బాగా. దాని తర్వాత నేను ఇలాగా స్కోర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి 2 అటాచ్ చేయాలి కదా, దానికోసమని. అలా చాక్తో స్కోర్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైతే అవైలబుల్ టూల్ ఉందో దాంతోపాటు స్కోర్ చేసుకొని అలా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు వరకు మనం ఫేస్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ అటాచ్ చేసుకున్నాం కదండి. అటాచ్ చేసుకున్న తర్వాత విగ్రహం వెనకాతల అంటే ఇలాగా మనము లెవెల్ చేసుకోవాలండి. అండ్ ఈ లెవెల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే విగ్రహం అంటే మనం ఎంత స్కోర్ చేసి పెట్టినా సరే ఇవి 2 సెపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్రంట్ షేప్ పాడవకుండా బ్యాక్ షేప్ ఒకటి నీట్గా లెవెల్ చేసుకోండి. కార్నర్స్లో అయితే నాకు చేయి వెళ్ళట్లేదు. సో అందుకోసమని ఇలా ప్లాస్టిక్ స్పూన్ ఒకటి తీసుకున్నాను. దాంతో నేను లోపలికి లెవెల్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా. అండ్ గ్యాప్స్ లేకుండా నేను మొత్తం అంతా హెడ్ పార్ట్ని బాడీ పార్ట్ని రెండింటిని కలిపి నేను అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న ముద్ద తీసుకున్నాను. దాన్ని ఇలా సన్నగా తీగలాగా చేశాను అనమాట. చేసిన దాన్ని నేను ఏం చేస్తున్నానంటే వినాయకుడి మెడలో నగ కింద నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా ఎంతవరకు సరిపోయిందో ఇక్కడ నేను ప్రెస్ చేసేస్తున్నాను అనమాట. స్పూన్ హెల్ప్ తీసుకొని జస్ట్ ఆ కింద బాడీ పార్ట్ మీద నేను ఒత్తుతున్నాను అలాగా. దానివల్ల ఏంటంటే అతుకుపోయి ఉండిపోతుంది కదా. సో అదే విధంగా రైట్ సైడ్ కూడా నేను చేసుకుంటున్నాను. ఇటుపక్క కూడా చేసుకుంటున్నాను. అక్కడి వరకే నాకు అవసరం. అక్కడి వరకు నేను కట్ చేసేసి దాన్ని మళ్ళీ నేను ప్రెస్ చేసేస్తున్నాను అనమాట స్పూన్తో. సేమ్ అటుపక్క ఎలా చేశాను ఇటుపక్క కూడా అలాగే చేస్తున్నాను. సో మనకి వినాయకుడికి ఆభరణం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వినాయకుడికి తొండను రెడీ చేసుకుందామండి. దానికోసం నేను చిన్న ముద్ద తీసుకున్నాను మట్టిది. దాన్ని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను బికాజ్ నాకు పెద్దది అయిపోయింది ఇక్కడ. సో హాఫ్ పార్ట్ నాకు అది తొండం కింద సరిపోదు, ఎందుకంటే వినాయకుడు చాలా చిన్నగా ఉన్నాడు కదా. సో మనం బుల్లి వినాయకుడిని చేసుకుంటున్నాం అందుకోసమని. సేమ్ దీనికి కూడా మనం మట్టి ముద్దని రోల్ చేసుకుంటున్నానండి స్మాల్ బాల్ కింద. ఇప్పుడు స్మాల్ బాల్ రెడీ అయిపోయింది కదండి. ఆ స్మాల్ బాల్ని మనం క్యారెట్ షేప్లోకి తీసుకుని రావాలి. సో క్యారెట్ షేప్లో తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని తొండం కింద మనం మలచాలన్నమాట. మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ క్యారెట్ షేప్ వచ్చేసిందండి, తొండం షేప్ వచ్చేసింది. బట్ నేను ఎందుకంటే చేస్తున్నాను, ఇంకా నాకు ఇక్కడ ఎయిర్ క్రాక్ లాంటివి అనిపిస్తున్నాయి అనమాట. కొంచెం క్రాక్స్ ఉన్నాయి. దానికి నేను వాటర్ అప్లై చేసి నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రోల్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే ఆ క్రాక్స్ ఏవైతే ఉంటాయో పోతాయని. ఇక్కడ మన తొండం షేప్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీనికి ఇప్పుడు నేను బెండ్ చేస్తున్నాను. బెండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సైడ్ క్రాక్స్ ఇస్తున్నది. ఏం అవసరం లేదండి, టెన్షన్ పడక్కర్లేదు. జస్ట్ వాటర్ అప్లై చేసి చేస్తే సరిపోతుంది, క్రాక్స్ పోతాయండి. అండ్ షేప్ అయితే తొండం వచ్చేసింది. సో నేను వాటర్తో జస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను అండ్ రోల్ కూడా చేస్తున్నాను ఒకసారి. చేసిన దాన్ని నేను వినాయకుని అటాచ్ చేసుకుంటున్నానండి. అటాచ్ చేసుకొని సైడ్కి తొండం షేప్ తీసుకొని వస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్. తొండం షేప్ అయితే మనకు వచ్చేసింది కదా. చూడండి, తొండం బెండ్ చేసినప్పుడు నాకు క్రాక్స్ వచ్చాయండి. సో అది కామన్ అండి, నార్మల్గా వస్తూ ఉంటాయి బెండ్ చేసినప్పుడు. నేను మట్టి కొంచెం వాటర్ తీసుకొని దాని మీద అప్లై చేసి లెవెల్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే అయిపోయింది. దాని తర్వాత ఆభరణం పెట్టుకునేటప్పుడు ఒక సైడ్ నాకు ఇలా గ్యాప్ వచ్చిందనమాట. ఆ గ్యాప్ని నేను ఫిల్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ టైంలోనే మనం ఏమైనా లెవెల్ చేసుకోవాలంటే లెవెల్ చేసేసుకోవాలండి. ఏమైనా చిన్న తేడాలు అవి ఏమన్నా ఉన్నా బాడీ పార్ట్ కానీ తొండం దగ్గర కానీ ఆభరణాల దగ్గర కానీ ఏమన్నా ఉంటే, ఎందుకంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టిన తర్వాత ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి కదా. లెగ్స్ పెట్టిన తర్వాత మనకి సరిగా చేయడానికి అవ్వదు. ఇప్పుడైతే ఫ్రీ స్పేస్ అనేది ఉంది కాబట్టి సో నేను చేసేస్తున్నాను మొత్తం అంతా. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫేస్ పార్ట్ అండ్ తొండం పార్ట్ కూడా నేను ఒకసారి మళ్ళీ నేను కలుపుతున్నానండి, అటాచ్ చేస్తున్నాను. ఇందాక అటాచ్ చేసింది ఒక్కొక్కసారి ఏంటంటే అదేంటి ఎయిర్ క్రాక్స్ అనేవి వస్తాయి కదా. సో దానికోసమని కింద నుంచి పైకి నేను జస్ట్ లాగుతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా నేను రెండింటిని అటాచ్ చేస్తున్నాను అనమాట, తొండము ఫేస్ నుంచి డివైడ్ అవ్వకుండా.
కొంచెం నేను వాటర్ అనేది అప్లై చేశాను ఇక్కడ. ఏంటంటే నాకు ఎందుకో అనిపిస్తుంది ఎయిర్ క్రాక్ గాని ఏమైనా అవుతాయేమో, ఎందుకు మళ్ళీ తర్వాత కష్టం కదా, మనం లెగ్స్ అండ్ హ్యాండ్స్ పెట్టేశాక ఇబ్బంది అవుతుంది కదండి. మొత్తం తొండం డిస్టర్బ్ అయితే మొత్తం విగ్రహం అంతా డిస్టర్బ్ అవుతుందని నా ఉద్దేశం. లోపల కూడా నేను క్లియర్ చేసేస్తున్నాను అనమాట. నీట్గా నేను ఒక షేప్ని తీసుకొని వచ్చేస్తున్నాను. ఇప్పుడు మన బుజ్జు వినాయకుడికి చెవులు ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసమని కొంచెం చిన్న మట్టి ముద్ద తీసుకున్నాను, స్మాల్ సైజు. దాన్ని నేను రోల్ చేస్తున్నాను, క్రాక్స్ ఏమీ లేకుండా. చేసుకున్న దాన్ని నైఫ్ హెల్ప్తో 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. ఎందుకంటే 2 చెవులు సేమ్ షేప్ అండ్ సైజ్ రావాలి అని, అందుకోసమని. సేమ్ అలా కట్ చేసిన దాన్ని సైడ్కి టియర్ డ్రాప్ షేప్, లేదంటే బెంట్ లీఫ్ షేప్ అంటారు కదా, ఆ టైప్ తీసుకొని వస్తున్నాను అనమాట. సో ఇలాగా నేను ఇయర్స్ చేసుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే వినాయకుడికి ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే అంత నీట్గా బొమ్మ అనేది వస్తుందండి. సో ఈ ఒక్క విగ్రహానికి మనం ఇలా చేసుకోగలం, అంత క్రియేటివ్గా ఆలోచించి చేయగలం. ఇంకే విగ్రహానికి కూడా మనం ఇలా మలిచేయలేము. ఆకంటే ఆకు టైప్లో, టియర్ డ్రాప్ టైప్లో, లేదంటే ఎలా అంటే చెవులు ఆ విధంగా పెట్టుకునేలాగా మనకు ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడ నేను స్కోర్ చేసుకుంటున్నాను ఇయర్ అటాచ్ చేయడం కోసం అని చెప్పి. ఎంత నీట్గా స్కోర్ చేస్తే అంత బాగా ఇయర్స్ ఫిక్స్ అవుతాయండి. ఇక్కడ నేను ఇయర్ షేప్కి కూడా నేను స్కోర్ చేస్తున్నాను, చేసి నేను అటాచ్ చేస్తున్నాను అనమాట. సో అటాచ్ చేసినప్పుడు చూసుకోండి షేప్ అనేది పోతుంది, మళ్ళీ మీరు షేప్ చేసేసుకోండి. దాని తర్వాత దీన్ని నేను బ్యాక్కి తిప్పి వెనక హెడ్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇందాక మనము బాడీని, హెడ్ పార్ట్ని ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో ఆ విధంగా. తర్వాత ఇప్పుడు నేను చిన్న వాటర్ అప్లై చేస్తున్నాను, ఇయర్కి అప్లై చేసి దాన్ని హెడ్కి కలుపుతున్నాను అనమాట. ఈ విధంగా ఇయర్ని హెడ్ని కలిపి అటాచ్ చేసుకోవాలండి. వాటర్ కూడా వేస్తూ ఉండాలి, సో దట్ ఏంటంటే వాటర్ వల్ల ఈజీగా బైండ్ అయిపోతుంది. చూసారు కదా మొత్తం హెడ్ అంతా అటాచ్ అయిపోయింది ఇయర్స్కి. దాని తర్వాత నేను మొత్తం అంతా లెవెల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అటాచ్ అయితే అయిపోయింది, లెవెల్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేయడం వల్ల ఇయర్స్ అనేవి ఊడిపోవండి. ఇక్కడ వినాయకుడి లెగ్స్ అనేవి నేను రెడీ చేస్తున్నానండి. వినాయకుడి లెగ్స్ కోసం మనకి చిన్న మీడియం సైజ్ మట్టి ముద్ద తీసుకున్నాను. మట్టి ముద్దని నేను సిలిండ్రికల్ షేప్లో రోల్ చేస్తున్నానండి. కొంచెం నాకు మట్టి టైట్గా అనిపిస్తుంది, నేను వాటర్ యాడ్ చేసి రోల్ చేస్తున్నాను. రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు రోల్ చేయడం వల్ల ఈవెన్గా వస్తుంది, అండ్ దాని మీద ఉన్న ఎయిర్ క్రాక్స్ ఏవైతే ఉంటాయో పోతాయండి. సో ఇప్పుడు నేను ఈ మట్టి ముద్దని 2 ఈక్వల్ పార్ట్స్ కింద నేను కట్ చేసుకుంటున్నాను. వాటిని క్యారెట్ షేప్లో షేప్ చేసి దాని తర్వాత నేను లెగ్స్ వినాయకుడికి అటాచ్ చేస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా లెగ్స్ అటాచ్ చేస్తున్నాను. లైట్గా నేను వాటర్ కూడా అప్లై చేస్తున్నాను, బెడ్ చేసేటప్పుడు క్రాక్స్ ఉంటాయి కదా దానికోసమని. ఇప్పుడు బ్యాక్ అంతా లెవెల్ చేసి మొత్తం అంతా అతుకుతున్నాను, సేమ్ ఈవెన్గా రావడం కోసమని. ఆల్మోస్ట్ ఇందాక స్టార్టింగ్లో వీడియో చూసినట్టయితే కొంచెం వెనకాతల నేను హెడ్ అండ్ బాడీ అటాచ్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా మీకు అన్ఈవెన్గా కనిపించి ఉండొచ్చు కదా లోతుగా. ఇప్పుడైతే అలా లేదు కదా. ఇప్పుడు సెకండ్ లెగ్ కూడా అటాచ్ చేశానండి. అటాచ్ చేసి ఇక్కడ చూసారు కదా చిన్న పగులు అనేది వచ్చింది, దాన్ని నేను కొంచెం వాటర్ అండ్ తర్వాత క్లే అప్లై చేసి నేను ఈవెన్గా చేస్తున్నాను. చూసారు కదా చిన్నగా వాటర్ అప్లై చేస్తే నీట్గా అయిపోతుంది అనమాట. సో ఇటు సైడ్ లెగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దానికి కొంచెం డిఫైన్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా అటుపక్క లెగ్ బెండ్ చేసినప్పుడు ఏ క్రాక్స్ రాలేదండి. సో ఇటుపక్క లెగ్ బెండ్ చేసేటప్పుడు క్రాక్స్ అనేవి వచ్చాయి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చేస్తున్నాను. లెగ్స్ అండ్ హ్యాండ్స్ డిఫైన్ చేసేటప్పుడు మీరు గట్టిగా ప్రెస్ చేయొద్దండి, షేప్ మారిపోతుంది. సో నెమ్మదిగా మీరు షేప్ తీసుకురావడానికి ట్రై చేయండి. వాటర్ అప్లై చేయండి, కొంచెం వాటర్ అప్లై చేస్తే వెంటనే అతుకుపోతుంది. ఇక్కడ చూసారు కదా లెగ్ ఫస్ట్ నేను అటాచ్ చేశాను, తర్వాత మళ్ళీ అది కొంచెం క్రాక్స్ వచ్చింది, మళ్ళీ నేను దాన్ని తిరిగి మళ్ళీ వాటర్ అప్లై చేసి అటాచ్ చేశాను అనమాట. సో ఫైనల్గా స్పూన్తో నేను షేప్ చేస్తున్నాను. లెగ్ షేప్ అనేవి అయితే మనకు వచ్చేసాయి. అండ్ పక్కన లెగ్ని సైడ్కి జరుపుతున్నాను అనమాట, గ్యాప్ ఉంది కదా, సో అందుకోసమని. ఇక్కడ నేను మన వినాయకుడి హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుంటున్నానండి. దానికోసం 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాను. ఆ ఈక్వల్ పార్ట్స్ని క్యారెట్ షేప్ ఆర్ సిలిండ్రికల్ షేప్లో నేను చేసుకుంటున్నాను. సో లెగ్స్ ఏవైతే షేప్లో చేసుకున్నానో అవి కూడా హ్యాండ్స్ కూడా సేమ్ షేప్లో చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ చేస్తున్నాను, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను చిన్నగా వాటర్ రాస్తున్నాను. వాటర్ రాసి షేప్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి దీవిస్తారు కదండి, బ్లెస్సింగ్ హ్యాండ్ అనమాట.
సో బ్లెస్సింగ్ హ్యాండ్ కోసం షేప్ చేసుకుంటున్నాను. కొంచెం ఇలాగా హస్తం అంటారు కదా, అభయ హస్తం అన్నట్టు అభయ హస్తం షేప్లో తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇది నేను అటాచ్ చేసేస్తున్నానండి. సేమ్ లెగ్ సైడ్ అయితే అటాచ్ చేసామో సైడ్ నుంచి సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తాం అనమాట. ఇక్కడ మెజర్మెంట్ చూసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకున్నానండి. సెకండ్ హ్యాండ్కి కూడా నేను ఒక మోదక్ కానీ స్వీట్ కానీ హోల్డ్ చేసే విధంగా హ్యాండ్ రెడీ చేసుకున్నాను. చూస్తున్నాను సరిపోయింది. ఆల్మోస్ట్ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేసింది అండ్ లెంత్ కూడా సరిపోయింది. సో నేను బ్యాక్ నుంచి అటాచ్ చేసేస్తున్నాను అనమాట హ్యాండ్స్ అనేవి. చూసారు కదా, బ్యాక్ అటాచ్ చేసేస్తున్నాను. లెగ్స్ ఏ విధంగా అయితే బ్యాక్ నుంచి అటాచ్ చేశానో సేమ్ అలాగనే అటాచ్ చేస్తున్నాను. చూడండి, అటాచ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా అటాచ్ చేయండి. అండ్ హ్యాండ్ అయితే అటాచ్ అయిపోయింది. దాని తర్వాత నేను స్వీట్ కూడా పెట్టేశాను హ్యాండ్లో. దాని తర్వాత సెకండ్ హ్యాండ్ నేను అటాచ్ చేస్తున్నాను. సేమ్ అటుపక్క హ్యాండ్ ఎలా అటాచ్ చేశాను, ఇటుపక్క కూడా అభయహస్తం హ్యాండ్ కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. చిన్న వినాయకుడు కదా, చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు. సో బ్యాక్ నేను జాగ్రత్తగా నెమ్మదిగా అటాచ్ చేస్తున్నాను. వెంటనే మట్టిని అనేది వెనక్కి లాగేయట్లేదు, చూసుకొని చేస్తున్నాను. మీరు కూడా అంతే నెమ్మదిగా చేయండి. సో ఇక్కడ నాకు ఎందుకో హ్యాండ్ వెల్త్గా అనిపించింది, కొంచెం సన్నంగా అనిపించింది సైడ్. అందుకే నేను కొంచెం మట్టి అటాచ్ చేస్తున్నాను. ఇంకా మట్టి రాస్తున్నాను అనమాట. కొంచెం మట్టి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి సేమ్ హ్యాండ్ షేప్లోకి తీసుకొని వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ షేప్ అనిపించిందండి. ఇందాక కొంచెం హ్యాండ్ వెనక్కి సన్నంగా అనిపించింది. ఇప్పుడు మట్టిని పెట్టి నేను హ్యాండ్ షేప్ తీయంగానే కొంచెం నాకు హ్యాండ్ కొంచెం లావుగా కనిపించింది. ఎగ్జాక్ట్ షేప్లా కనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ మన హ్యాండ్స్ అయితే మనం ఫిక్స్ చేసేసినట్టే లెక్క. సో బ్యాక్ ఏదైతే మిగిలిన మట్టి ఉందో దాన్ని కొంచెం నేను లెవెల్ చేస్తున్నాను. కొంచెం బ్యాక్ షేప్ అదంతా తీస్తున్నాను అనమాట. వెనక ఎలా ఉన్నా మనకి ఏం కనిపించదండి. ఫ్రంట్ పార్ట్ ఒకటే మనకు కరెక్ట్గా ఉండాలి. అండ్ చేతులు మాత్రం మనం జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మన వినాయకుడు అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటేనండి, తలపైన కిరీటం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇలాగా సన్నంగా తీగలా రోల్ చేస్తాను అనమాట. ఈ రోల్ చేసిన దాన్ని చుట్టూ ఇలా చూపించిన విధంగా నేను రౌండ్ స్పైరల్ షేప్లో కిరీటం అనేది రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మన కిరీటం అయితే పెట్టేశాను. చూసారు కదా, చాలా సింపుల్ అండి కిరీటం రెడీ చేయడం. చాలా విధాలుగా రెడీ చేసుకోవచ్చు కిరీటం అనేది, ఒక విధం అని చెప్పలేదు. ఇందాక నేను చెప్పాను కదా, ఈ వినాయకుడికి ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే అంత నీట్గా మనకి బొమ్మ అనేది వస్తుంది. సో ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా కూడా చేసుకోవచ్చు. సో ఈ మధ్యలో లీఫ్ షేప్ నేను పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసమని నేను లీఫ్ షేప్ రెడీ చేస్తున్నాను అనమాట. చూడండి, మన లీఫ్ షేప్ అయితే రెడీ అయిపోయింది. సో నాకు ఎందుకో స్పైరల్గా నార్మల్గా వదిలేస్తే బోర్డుగా ఉంటుంది అనిపించింది. సో నేను ఇలా పెట్టాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంతో శ్రమ పడాల్సిన అవసరం లేదండి. అండ్ దట్టు ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి విగ్రహం కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఫైనల్గా నేను ఎలిఫెంట్కి టస్క్ అనేవి రెడీ చేసేస్తున్నానండి. సో ఒక టస్క్ వచ్చేసి పాయింటెడ్ ఉంటుంది, ఒకటి కొంచెం రౌండ్ షేప్ టైప్లో ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది. సో నేను అవి అరేంజ్ చేసేస్తున్నాను. ఏదైతే చిన్నగా ఉన్న టస్క్ ఉంటుంది కదండి, అది కొంచెం రౌండ్గా అయిపోయింది. దాన్ని సెట్ చేస్తున్నాను నేను. ఏనుగు దంతం అంటారు కదండి, ఆ దంతం షేప్లోకి తీసుకొని వస్తున్నాను. ఫైనల్గా నేను ఏం చేశానంటే వాటర్తో మొత్తం అంతా క్లీనప్ చేస్తున్నాను అనమాట. మొత్తం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇక్కడ నేను ఎందుకు క్లీన్ చేస్తున్నాను అంటే, బేసికల్గా విగ్రహం వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏదైతే ఈ రెసిడ్యూస్ ఉంటాయో, ఈ డర్ట్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, మట్టివి, అవన్నీ వచ్చేస్తాయి. అండ్ తర్వాత షేప్ కూడా బాగుంటుందండి. అండ్ తర్వాత మనం చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ పడడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో వాటర్తో బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నీ పోతాయి. ఇక్కడైతే నేను వినాయకుడికి బొట్టు పెట్టేసుకుంటున్నాను. అండ్ అభయ హస్తానికి స్వస్తిక్ మార్క్ పెట్టుకుంటున్నాను. అండ్ లెగ్స్ కూడా నేను డిఫైన్ చేసేస్తున్నాను కలర్తో. తర్వాత ఫింగర్స్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెడలో ఆభరణం ఉంది కదా, దాన్ని పెన్తో నేను అలాగా డిజైన్ కింద చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ మన వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఇక్కడ నాకు ఎందుకో కిరీటానికి కూడా కలరింగ్ వేయాలనిపించింది, వేశాను. అండ్ ఐస్ కూడా పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు నేను వినాయకుడి పీఠం రెడీ చేస్తున్నాను అనమాట. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో చూసే వాళ్ళకి బోర్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు నేను ఒక చిన్న మట్టి ప్లేట్ చేసుకుంటున్నానండి. ఆ ప్లేట్లో కుడుములు పెడదామని. సో వినాయకుడికి కుడుములు అంటే ఇష్టం కదా, అందుకోసమనే కుడుములు పెడదామని
ఫిక్స్ అయ్యాను. సో ఆల్మోస్ట్ మన కుడుములు ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఈ రైట్ సైడ్ స్పేస్ ఉంది కదండీ! సో ఆ స్పేస్ నాకు ఎందుకో ఎంప్టీగా అనిపించింది. సో నేను అక్కడ ఇంకో ప్లేట్ రెడీ చేసి అందులో మోదక్ నేను యాడ్ చేశాను. ఫైనల్‌గా అయితే స్పేస్ ఎంప్టీగా అనిపించలేదు. సో ఇలా ఉందండి ఫైనల్ లుక్ అయితే వినాయకుడిది. హోప్ అందరికీ మా బుజ్జి వినాయకుడు నచ్చాడు అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈశాన్ మీడియాస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అండ్ స్టే హెల్తీ, స్టే హోమ్, స్టే సేఫ్.